ఏబు తన స్నేహితుల కొరకు చేసిన ప్రార్థన. ఏబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఏబు స్నేహితులు ఏబుకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని తెలిసి ఏబు స్నేహితులు ఏం చేశారంటే వారు ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి వచ్చినారన్నమాట. ఏబుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 4 ఉన్నారు. ఏబుకి ఎంతమంది ఉన్నారు? 4 స్నేహితులు ఉన్నారు. వారి గురించి దేవుని వాక్యంలో రాయబడింది, చదువుకుందాం. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. ఏబు గ్రంథం 2:11. తేమానీయుడైన ఎలీపాజు, చదవండమ్మా. సుహీడైన బిలాదు, జోపరును, 3 స్నేహితులు అతనికి సంబంధించిన ఆత్మలన్నిటిని గురించి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చేది. ఇక మనం చూస్తే ఏబుని బలపరచాలని వచ్చారంట. ఎవరు? ఎలీపాజు, బిల్దాదు, జోపరు. ఇంకొక అతను ఉన్నాడు, అతను తర్వాత వస్తాడు. 4వ స్నేహితుడు కూడా ఎలీహ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఏబు గ్రంథంలో ఉంటాడు. 32వ అధ్యాయము 4వ వచనంలో, 32వ అధ్యాయం 4వ వచనంలో వారు ఎలీహు కన్నా, అంటే ఏబుకి అంటే 4 స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు చిన్నోడు అనమాట. ఎలీహు అనేటువంటి వ్యక్తి చిన్నోడు. ఎక్కువ ఏబుతో ఉన్నవారు ఎవరంటే వీళ్ళు 3. వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? ఏబుని బలపరుద్దామని వచ్చినారంట. ఏబుని బలపరుద్దామని వచ్చిందంట. కానీ ఏబుని బలపరుద్దామని వచ్చారు, కానీ వాళ్ళు ఏబుని బలపరచడానికి బదులు ఏబుని నిందిస్తూ వచ్చినారన్నమాట. వాళ్ళు వచ్చింది ఎందుకు? వారి వారి స్థలాలు ఇచ్చిపెట్టి ఆయా ప్రాంతాల నుంచి ఏబుని బలపరుద్దామని వచ్చారంట. వచ్చి వాళ్ళు దూరం నుండి చూస్తే ఏబుని పోల్చలేకపోయినారంట. ఏబుని పోల్చలేకపోయినారు. సరే వచ్చారు, బలపరుద్దామని వచ్చారు, కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే తన బాధను చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు ఈ అధ్యాయంలో. కానీ 4వ వచనం నుండి ఎలీపాజు మాట్లాడతాడు. 4వ అధ్యాయము 1వ వచనంలో ఎలీపాజు మాట్లాడతాడు. మనం ఇక్కడ చూస్తే ఎలీపాజు మాట్లాడిన తర్వాత మరలా ఎవడు మాట్లాడతాడు? మరలా ఏబు మాట్లాడతాడు 6వ వచనంలో. ఇట్లా మార్చి మార్చి మాట్లాడుతుంటారు స్నేహితులు. మాటికి ఒక అధ్యాయం ఏబు మాట్లాడితే ఒక అధ్యాయం ఎలీపాజు మాట్లాడతాడు. ఇట్లా 3 స్నేహితులు మార్చి మార్చి మాట్లాడతారు. 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎలీహు మాట్లాడతాడు. వీళ్ళందరూ కూడా ఏమని మాట్లాడతారంటే ఏబు పాపం చేశాడు, ఏబేదో తప్పు చేసి ఉంటాడు, అందుకే దేవుడు ఇలాంటి పరిస్థితిని తీసుకుని వచ్చినాడు, ఏబు చేసినటువంటి పనిని బట్టి దేవుడు తనకి ఇలాంటి భయంకరమైనటువంటి శిక్ష విధించినాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏబు గురించి మాట్లాడుతున్నారు. వచ్చింది ఎందుకు? ఆదరించడానికి వచ్చినారు. కానీ వాళ్ళు ఏమంటారు? ఉదాహరణకి 8వ అధ్యాయంలో, ఏబు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ బిల్దాదు మాట్లాడుతున్నాడు. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసి ఉన్నారేమో, కావునని వారు చేసిన తిరుగుబాటును బట్టి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే బిల్దాదు మాట్లాడుతున్నాడు, ఒకవేళ నీ కుమారులు ఏం చేశారు? పాపం చేసి ఉంటారు. నీ కుమారులు పాపం చేస్తే అందుకే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చిందని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. ఇట్లా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఏబుని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే స్నేహితులు ఎన్నో రకాలుగా ఏబుని మాట్లాడుతూ వస్తారు. ఏబుని ఎంతో వాళ్ళు బాధిస్తూ వస్తారు. ఏబుని ఆదరించాల్సింది పోయి ఏబు ఏ పాపం చేశాడో, వాళ్ళ పిల్లలు ఏ పాపం చేశారో, అందుకనే దేవుడు వాళ్ళ పిల్లలందరినీ కూడా దేవుడు ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చినాడు, దేవుడు బరే చేశాడు అని చెప్పి అనుకుంటున్నారనమాట. కొన్నిసార్లు మనల గురించి కూడా అట్లాగే అనుకుంటారు. మిమ్మల్ని గురించి కూడా కొన్నిసార్లు అట్లా అనుకుంటారనమాట. ఆ అమ్మాయి ఏ పాపం చేసిందో అందుకే ఆమె అట్లా అలాంటి పరిస్థితి వచ్చింది, లేకపోతే ఆయా వ్యక్తి ఎలాంటి పాపం చేసినాడో,
ఇట్లా చాలామంది ఆదరించాల్సింది పోయి ఏం చేస్తారు? ఆ? ఆదరించాల్సింది పోయి బాధిస్తారనమాట. 16 అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? మీరందరూ ఆదరణకర్తలు కాదు, మీరు బాధకే కర్తలు. కాబట్టి 16 అధ్యాయం 2వ వచనంలో ఏబు స్నేహితులు ఎవరంట? ఆదరణకర్తలు కాదంట. చదవండి తమ్ముడు. అనేకములు నేను ఎన్ని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. కొంచెం ప్రాబ్లం రాగానే వాళ్ళందరూ ఏం చేశారంటే ఆదరిద్దామని వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు అనమాట. నువ్వే తప్పు చేశావు, నీ పిల్లలే తప్పు చేశారు, కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నీకు నువ్వే హెచ్చించుకుంటున్నావేమో కాబట్టి అని చెప్పి వాళ్ళు రకరకాలుగా ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ స్నేహితులు. ఏబు గ్రంథం 12 అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మ. 12:4 చదవమ్మ. 4వ వచనం. కాబట్టి స్నేహితులు ఏం చేస్తూ వచ్చినారంట? అపహాస్యం చేస్తూ వస్తున్నారంట. ఏబు స్నేహితులు ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ గురించి మంచి సాక్ష్యమే చెప్పాడు. కానీ ఏబు గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే దేవుని వేరే రకంగా వాళ్ళు అర్థం చేసుకుంటూ ఏబుని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారనమాట. ఏబుని ఎన్నో రకాలుగా వాళ్ళు ఏబుని దూషిస్తూ వస్తారనమాట ఆ స్నేహితులు. 19 అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. అది మాట కూడా 19:2 ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు, పలుమారులు మీరు నన్ను నిందించిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసినలా నా తప్పు నా మీదకే వచ్చింది కదా, మిమ్ముని మీరు నా మీద హెచ్చించుకుందిరా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళు ఎంతగానో బాధిస్తూ వచ్చినారంట. ఏమంటున్నాడు? ఎన్నాళ్ళు నన్ను బాధిస్తారు, ఎన్ని రోజులు నన్ను బాధ పెడతారయ్యా మీరు అందరూ అని చెప్పి ఏం మాట్లాడుతున్నాడు. ఇంకోటి అంటాడు 18 అధ్యాయంలో 5వ వచనంలో బిల్దాద్ అంటాడు, భక్తిహీనుడు దీపం ఆర్పివేయబడును. కాబట్టి ఏబుని ఎట్లా అంటున్నారంటే ఏబు ఒక భక్తిహీనుడు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఇట్లా ఒకళ్ళ మించి ఒకరు వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారంటే ఏబుని వాళ్ళు దూషిస్తూ వచ్చినారు. ఏబుని వాళ్ళు ఎంతో బాధ పెడుతూ వచ్చినారు అనమాట. 20వ అధ్యాయము 4వ వచనం ఏబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. దుష్టులకు ఎన్ని రోజులు ఉండదంట అంటే ఏబు ఎవరు మాట్లాడుతున్నారు? మొదటి వచనం చూస్తే జోపర్ ఏమంటున్నాడంటే మరి దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం కాబట్టి కొంచెం రోజులే ఉంటుంది అంటే ఏబుని ఎట్లా మాట్లాడుతున్నారంటే భక్తిహీనుడు అన్నట్లు మాట్లాడుతూ వస్తున్నారు అన్నమాట. తర్వాత 12వ వచనం 20వ అధ్యాయం 12వ వచనం చెడుతనం వారి నోటికి తీయగా ఉండును. కాబట్టి ఏబు చెడుతనం చేసినట్లుగా ఏదో తన నాలుగు కింద దాని పాపాన్ని దాచిపెట్టుకున్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ వచ్చినారు అనమాట. స్నేహితులందరూ తిరగబడ్డారంట. 19వ అధ్యాయం 19వ వచనం చూడండి. నా ప్రయాణ స్నేహితులందరికీ నేను అసహితుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అసహించుకుంటున్నారు. కాబట్టి 14వ వచనం చూడండి. 14వ వచనం నా బంధువులు నా యొద్ద రాకుండా ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను. కాబట్టి స్నేహితులు మర్చిపోయినారు ఎంతో వాళ్ళని ప్రేమించినాడు, ఎంతో వాళ్ళతో స్నేహం చేసినారు. కానీ వాళ్ళు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఎంతగానో ఏబుని దూషిస్తూ వచ్చినారు అనమాట. ఏబుని ఎంతో వాళ్ళు బాధ పెడుతూ వచ్చినారు, ఏబుని ఎంతో దుఃఖపెడుతూ వచ్చినారు. ఏబుని వాళ్ళు మాటల ద్వారా నిందిస్తూ వచ్చినట్లుగా అనేక పర్యాయములో బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అంటే ఏబుని అనేక పర్యాయములు వాళ్ళు బాధ పెడుతూ వస్తారనమాట. కాబట్టి ఏబు ఒక అధ్యాయం మాట్లాడుతుంటే వాళ్ళ స్నేహితులు ఇంకొక అధ్యాయం మాట్లాడుతుంటారు. ఇంకొక అధ్యాయం ఎక్కువ ముగ్గురు కనపడేది ఎక్కడంటే ఎక్కువ శాతము ఏబుని దూషించే వాళ్ళు ఎవరంటే వీళ్ళు ముగ్గురే. ఎలీహు తర్వాత వస్తాడు, కానీ ఆయన కూడా కొన్ని మాటలు మాట్లాడతాడు. ముఖ్యంగా దూషించినటువంటి వాళ్ళైతే వీళ్ళ ముగ్గురే.
కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎక్కువగా ఏబుని దూషిస్తూ వస్తారన్నమాట. 34 అధ్యాయంలో వాళ్ళు ఏమంటారో చదువుకుందాం. 34 అధ్యాయము, ఏబు గ్రంథం 34 అధ్యాయము 7వ వచనం. ఏబు వంటి మానవుడెవడు? అతను మంచినీళ్ళ వలె తిరస్కారమును పానం చేస్తున్నాడు. చదవము. అతడు చెడుతనం చేయవారికి చెలికాడాయను, భక్తిహీనులకు సహవాసి అయిను. కాబట్టి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, చెడుతనం చేయవారికి ఏబు ఎట్లయ్యాడంట? చెడుతనం చేయవారికి ఏబు చెలికాడయ్యాడంట, భక్తిహీనులకు సహవాసి అయ్యాడని చెప్పి తిడుతున్నారు ఏబుని. కాబట్టి ఏబుని రకరకాలుగా వాళ్ళు అంటారు. చూడండి 10వ వచనం. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయట అసంభవం. నరుల క్రియకు తగినట్టుగా తన ఫలం వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏ దుష్కార్యం చేయడు, సర్వశక్తుడు న్యాయం తప్పుడు. ఇవన్నీ ఎవరిని అంటున్నారంటే ఏబుని అంటున్నారు అనమాట. దేవుడు అట్లా చేయడు, దేవుడు ఎవరిని కూడా అన్యాయంగా శిక్షించడు. దేవుడు ఏబేదో మంచివాడుగా ప్రజల ముందు కనబడుతున్నాడు. కానీ ఏబు ఎలాంటి వాడంటే, ఏబు చాలా దుష్కార్యం చేసేవాడు. ఏబు మంచివాడు అనుకుంటున్నాం, కానీ ఈ వ్యక్తికి ఈ స్థితిలో ఉంది కనుక దేవుడు తనను సరైన రీతిలో తనను శిక్షిస్తూ వచ్చినాడని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా. 34 అధ్యాయం 26 వచనం చూడండి. దుష్టుని బహిరంగంగానే ఆయన వారిని శిక్షించును. కాబట్టి ఇట్లా మనం చూస్తూ పోస్తే మరి ఇవన్నీ మాట్లాడుతూ వస్తున్నారనమాట. 35 అధ్యాయము 35వ వచనం, 34 అధ్యాయం 35వ వచనం, 34, 35. ఏబు తెలియమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏబు మాటలు ఎలాంటివి అంటే బుద్ధిహీనమైనటువంటి. ఇంకేమంటాడు? దుష్టుల వలె ఏబు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. కాబట్టి ఎలాంటి ఏబుని ఏ రీతిగా, ఇంకా బైబిల్లో చాలా సందర్భాలు ఏబుని వాళ్ళు తిడతాం. బైబిల్లో అనేక సార్లు ఏబుని దూషించడం, ఏబుని రకరకాలుగా మాట్లాడటం, ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏబుని వాళ్ళు తిట్టడం, ఏబుని మాట్లాడటం, ఏబుని ఎంతగానో బాధించడం, ఏబుని ఎంతగానో తిట్టడం, ఏబుని ఎంతగానో నిందించడం, ఏబుని ఎంతో బాధిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చిందనమాట కదా. అందుకని వాళ్ళు అనేక సార్లు ఏం చేస్తూ వచ్చినారంటే, ఏబుని అనేక సార్లు నీ చెడుతనం. చూడండి 22వ అధ్యాయము ఏబు గ్రంథం. ఇక్కడ ఎలీపాజు ఏమంటాడంటే, ఏబు గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. నీ చెడుతనం గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా, ఏమీ ఇవికే నీ సోదరుల యొద్ద నీవు తాకాటు ఉంచుకుంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకుంటివి, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళు ఇవ్వకపోతివి, ఆకలి కొన్ని వారికి అన్నం పెట్టకపోతివి. ఇవన్నీ ఎలీపాజు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మరలా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఏబు 23వ అధ్యాయంలో మరలా ఏబు మాట్లాడతాడు. ఇట్లా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా ఏబుని ఏం చేస్తూ వచ్చినారు, వాళ్ళు మాటలు మాట్లాడుతూ వచ్చినారు. ఏబుని వాళ్ళు దూషిస్తూ వచ్చినారు అనమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా ఎవరికి తోచినట్లు వాళ్ళు ఏబుని ఎంతగానో దూషించి ఏబుని బాధిస్తూ వచ్చినారు. ఇలాంటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఏబుని దేవుడు 38వ అధ్యాయం నుండి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. 38వ అధ్యాయం నుండి 39, 40, 41 ఇవన్నీ మాట్లాడుతూ వచ్చినాడు. 42లో ఏబు మాట్లాడాడు మళ్ళా. అయితే దేవుడు 42వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. యెహోవా ఏబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీపాజుతో ఎలాగూ సెలవిచ్చాడు, నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైన పలకలేదు గనుక నా కోపము నీ మీద నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీరు ఏబు పలికినట్లుగా మీరు యుక్తమైంది మీరు పలకలేదు. నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం మీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీద మండుస్తుందని దేవుడు ఎవరితో మాట్లాడుతూ వచ్చినాడు? ఎలీపాజుతో మాట్లాడుతున్నాడు అనమాట. ఎలీపాజుతో అన్నాడు, నా కోపం ఏబు మాట్లాడినట్లుగా మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏబు మాట్లాడినట్లుగా మీరు మాట్లాడుతున్నారు. ఏబు ఎలాంటి మాటలు మాట్లాడాడు, మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు.
కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన ఏబు యొద్దకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన ఏబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుడినట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించదును. ఏలయనగా నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు అన్నాడు. కాబట్టి మరి దేవుడు అంటున్నాడు, మీరు ఏబు దగ్గరికి వెళ్ళండి. ఏబు దగ్గరికి వెళ్ళి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని ఏబు దగ్గరికి వెళ్ళినట్లయితే మీ నిమిత్తం దహన బలి అర్పిస్తాడు. అప్పుడు నా కోపం నేను మిమ్మల్ని దహింప చేయకున్నట్లు నా కోపం ఏమవుద్ది, మీ మీద నుండి మళ్లింపబడుతుంది. కాబట్టి నా సేవకుడైన ఏబు పలికినట్లు మీరు నన్ను గూర్చి వ్యక్తమైనది పలకలేదు. కాబట్టి మీరు నన్ను త్రోసివేస్తూ వచ్చినారు, ఏబును కూడా దూషిస్తూ వచ్చినారు. కాబట్టి మీరు ఏబు దగ్గరికి వెళ్ళినట్లయితే ఏబు మీ కొరకు ప్రార్థన చేస్తాడని చెప్పినప్పుడు అప్పుడు ఈ 3 స్నేహితులు ఏం చేశారంటే 9వ వచనం, తేమానీయుడైన ఎలీఫాజును సుహీయుడైన బిల్దాదును నయమాతీయుడైన జోపరును పోయి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున ఏబుని అంగీకరించెను. కాబట్టి మనం చూసినట్లయితే వీళ్ళు వెళ్ళి దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు మరి ఏబు వాళ్ళ నిమిత్తమై బలి అర్పించినప్పుడు దేవుడు మరి యెహోవా వారి పక్షమున ఏం చేశాడు, ఏబుని అంగీకరించాడు అనమాట. 10వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. మరి ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసింది. మరియు ఏబునకు పూర్వం కలిగిన దాని అంతటి కంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసింది. కాబట్టి ఏబు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు, స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు అన్నమాట. కాబట్టి దూషించిన వారి కొరకు, నిందించిన వారి కొరకు, బాధించిన వారి కొరకు ఏబుని దేవుడు అన్నాడు ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మనం కూడా, మిమ్మల్ని కూడా చాలామంది దూషించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని నిందించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని బాధపరిచే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని హింసించేవారు ఉంటారు, మిమ్మల్ని దుఃఖపెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలన్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ క్షేమాన్ని మనం కోరుకోవాలి, మన విరోధుల క్షేమాన్ని మనం కోరుకోవాలంట. ఎవరైతే మీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వారి క్షేమం మీరు కోరుకుని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మీరు వారి కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎవరైతే మిమ్మల్ని బాధిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మీ మీద నిందలు వేస్తున్నారో, ఎవరైతే మీకు విరోధంగా మాట్లాడుతున్నారో వారి విషయమై ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, ఫలానా వ్యక్తి నన్ను ఈ రీతిగా బాధిస్తున్నాడు, ఫలానా సహోదరి, ఫలానా సిస్టర్, ఫలానా బెదరు నన్ను ఇట్లా హింసిస్తున్నారు, ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోయా, వారిని క్షమించమని ప్రార్థన చేయాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మనసు మనం కలిగి ఉండాలి. బైబిల్ ఏముంది, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. కాబట్టి కొన్నిసార్లు మనకు చాలాసార్లు కొన్నిసార్లు ఎవరైనా మన మీద ఏదైనా అన్నారనుకోండి, మిమ్మల్ని ఏదన్నా ఎవరైనా దూషిస్తున్నారనుకోండి, ఏదైనా నిందలేస్తున్నారనుకో, వారి కొరకు మనం ప్రార్థన చేయటం మానేస్తాం. వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయాలంట, వారి క్షేమం కొరకు వారిని దీవించాలంట. కాబట్టి అట్లా ప్రార్థన చేసినప్పుడు మన క్షేమక్షితి మరలా మనకు దేవుడు తీసుకుని వస్తాడనమాట. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభా ఫలానా వ్యక్తి నా మీద తిరగబడ్డాడు ప్రభా అని, మొత్తు ప్రభా అంటే దేవుడు అంత ఇదిగే మొత్తడు. ఎందుకంటే దేవుడు న్యాయం తీర్చేటువంటి దేవుడు కనుక న్యాయం గురించి, తీర్పు గురించి మనం ఆయనకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఎవరిని శిక్షిస్తాడో, ఎవరిని ఏం చేస్తాడో అనేది దేవుని ఇష్టం. అది మనకైతే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం వారి నిమిత్తం మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఏబు స్నేహితుల కొరకు ఏం చేస్తూ వచ్చినాడు, ప్రార్థన చేశాడు. ఏబు చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనపరుడు అనమాట. ఏబు తన పిల్లల కొరకు కూడా ప్రార్థన చేసేవాడు. 10 మంది పిల్లలు ఉంటే రోజు అరుణోదయం లేసి తన పిల్లల కొరకు ఏం చేశాడు, ఒక్కొక్కళ్ళ నిమిత్తం దహన బలి అర్పిస్తూ వచ్చేవాడంట. ఏబు నిత్యం అలాగున చేసిండెను 1వ అధ్యాయం 5వ వచనంలో. అంటే ఏబు నిత్యము తన పిల్లల కొరకు ఆ రీతిగా చేశాడు. మనం కూడా ఏబు వలె ప్రార్థన పరులుగా ఉండాలి. ఏబు ప్రార్థన చేసినప్పుడు తన స్నేహితులను కొరకై వాళ్ళు ఎంత అయితే ఆయన్ని నిందిస్తూ వచ్చినారో, నువ్వు చేయబట్టే నువ్వు పెద్ద నీతిమంతుడు అనుకున్నావా, నీ పిల్లలు పెద్ద నీతిమంతుడు, నువ్వే పాపం చేసావా, నీకు ఈ స్థితి పట్టింది, ఆమె ఏ పాపం చేసింది, ఇట్లా ఏబుని వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, నిందించినారు అనమాట. వాళ్ళు బాధిస్తూ వచ్చినారు.
అందుకని ఏమంటున్నాడు, మీరు అందరూ బాధకే కానీ ఆదరణకు కర్తలు కాదని. కాబట్టి మనల్ని ఎవరు ఆదరించే వాళ్ళు ఉండరు, మనల్ని ఎవరు ప్రోత్సాహపరిచే వాళ్ళు ఉండరు. కాబట్టి మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. ఏబు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు? తన స్నేహితుల కొరకు. చూడండి 10వ అధ్యాయము ఏబు గ్రంథం 42:10. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసింది. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసింది. కాబట్టి 2 దేవుడు తనకు మేలు దయచేశాడు. 2 దేవుడు తనకు మేలు దయచేశాడు. అంత మేలు దయచేయాలంటే మనం ఏబు గారి లాగా మనం కూడా ప్రార్థన చేయాలి. మన క్షేమ స్థితిని దేవుడు మరలా మనకు దయచేసినట్లు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. బైబిల్లో భక్తులైనటువంటి వారు కూడా ప్రార్థన చేశారు. దావీదు ప్రార్థన చేశాడు. చూడండి కీర్తన 35వ కీర్తనలో 35వ కీర్తన 12వ వచనం. మేలునకు ప్రతిగా నాకు కీడు చేస్తున్నారు, నేను దిక్కులేని వాడినైతిని. వారి వ్యాధితో ఉన్నప్పుడు గోనిపట్ట కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన ఎదలోనికే తిరిగి వచ్చున్నది. మరి దావీదు ఏం చేస్తూ వచ్చినాడంట? ఏమంటున్నాడు 12వ వచనంలో? మేలునకు ప్రతిగా నాకేం చేస్తున్నారు? కీడు చేస్తారు. కొంతమంది మనం మేలే చేస్తాం కానీ వాళ్ళు మన కీడు చేస్తూనే ఉంటారు, మనల్ని నిందిస్తూనే ఉంటారు. అయితే వాళ్ళ కొరకు ఏం చేస్తూ వచ్చినాడంటే, వారి వ్యాధితో ఉన్నప్పుడు 13వ వచనంలో, వారి వ్యాధితో ఉన్నప్పుడు గోనిపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి తన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడంట కదా. వాళ్ళ కొరకు దావీదు ప్రార్థన చేస్తూ వచ్చినాడు అనమాట. అతను ఎవరో కాదంట. 14వ వచనం చూడండి. అతడు నా చెలికాడైనట్టు సహోదరుడట్లు నేను నడుచుకుంటుని, తన తల్లి మృతినందున దుఃఖ వస్త్రమును ధరించుకునే వాని వలె ఉంటుంది. చూసారు, ఇక్కడ మనం చూస్తే తన తల్లి చనిపోతే ఈయన దుఃఖ వస్త్రాన్ని ధరించుకున్నాడు అంట. ఆ వ్యక్తి ఒక తల్లి చనిపోయినప్పుడు కుమారుడు ఎట్లా ఏడుస్తాడో దావీదు కూడా అట్లా ఏడ్చిండంట. శత్రువు తల్లి చనిపోతే దావీదు కూడా ఏం చేశాడంట? అట్లా ఏడ్చి ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. కానీ వాళ్ళైతే ఏం చేస్తూ వచ్చినారు? 15వ వచనం. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి, నీచులు నేను ఎరగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. వాళ్ళు నిందించినా, వాళ్ళు దూషించినా కీర్తనకారుడైతే వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు అనమాట. అట్లాగే దేవుడు మన దగ్గర నుండి కూడా దేవాది దేవుడు కోరుకునేది ఏంటంటే, మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం కూడా ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో, ఇర్మియా 29వ అధ్యాయము 7వ వచనం. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి. దాని క్షేమము మీ క్షేమము నాకేమవుద్దంట? ఆధారం అవుద్దంట. చెరగొట్టిపోయినటువంటి పట్టణం కొరకు ఎవరైతే చెరగా తీసుకుని పోయినారో ప్రజలు, ఎవరైతే ఆ యొక్క అన్యజనులు ఎవరైతే వీళ్ళని చెరగా తీసుకుని పోయినారో వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. వారి క్షేమమే మీ క్షేమమునకు ఆధారం అవుద్దంట కదా. వారి క్షేమమే మన క్షేమానికి ఆధారం. కాబట్టి వారి క్షేమం కోరి మనం ప్రార్థన చేయాలి. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన ఎవరి కొరకు? శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. మిమ్మల్ని చెరగా తీసుకుని పోయినటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేయండి. వారి క్షేమమే మీ క్షేమమునకు ఆధారం. కాబట్టి మనకు కూడా క్షేమం కలగాలంటే, మనకు కూడా సంతోషం కలగాలంటే మన శత్రువుల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మనల్ని బాధ పెట్టే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసుప్రభువారు బైబిల్లో కూడా అనేక సందర్భాల్లో దేవుడు చెప్తూ వచ్చినాడు, యేసుప్రభువారు చెప్తూ వస్తాడు కాబట్టి మన కొరకు మనల్ని బాధ పెట్టేవారిని చూడండి. లూకాసు సువార్త 6వ అధ్యాయం 28వ వచనం చదవండి. లూకా 6:28. లూకా 6:28 చదవండి. మిమ్మల్ని శపించే వారిని ఏం చేయాలంట? దీవించాలంట. కాబట్టి మనల్ని బాధించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనల్ని శపించే వారిని దీవించాలంట. కొంతమంది మనల్ని శపిస్తూ ఉంటారు, అయితే వారిని మనం దీవించాలి. తర్వాత మిమ్మల్ని బాధించే వారి కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి 5:44 చదవండి. మత్తయి 5వ అధ్యాయం
5:44 నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందునున్న మీ తండ్రులకు కుమారులగినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు పరలోకపు తండ్రికి కుమారులగినట్లు, మనము పరలోకపు తండ్రికి దేవునికి మనం కుమారులు కావాలంటే మన శత్రువుల కొరకు ఏం చేయాలి? మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. మనం పరలోకపు తండ్రికి మనం కుమారులు కావాలంటే మనం ఏం చేయాలంట? మన శత్రువులు మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏబు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. 10వ వచనంలో ఏబు గ్రంథం 42:10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేసి కదా. అంతకితము ఏబు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఇడిచిపెట్టి వెళ్ళిపోయినారు. దేవుడు మరలా ఏబును 2 ఆశీర్వదించినప్పుడు మరలా అందరూ వచ్చేసినారు. ఎప్పుడైతే దేవుడు మనకు క్షేమస్థితిని ఇస్తాడో, ఎప్పుడైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో, మనల్ని కాదనుకున్న వాళ్ళు, మనల్ని దూషించిన వాళ్ళందరూ మరలా మన దగ్గరికి ఏం చేస్తారు? తిరిగి వస్తారు. మన వారి క్షేమం కొరకు మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి రక్షణ కొరకు, వారి మారుమనసు కొరకు మనం వారి కొరకు ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. 11వ వచనం చదవవలసిన లేదు, కానీ ఇప్పుడు తన యొక్క సహోదరులను అక్క చెల్లెళ్ళు, తనకు తెలిసిన వాళ్ళంతా పరిచయతులు అందరూ వచ్చేసినారు ఇప్పుడు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఇంకెన్నో చెప్తున్నారు అనమాట. 19వ అధ్యాయంలో ఒక్కడు కూడా రాలే, అందరూ దూరం అయిపోయినారు. ఇప్పుడు అందరూ వచ్చేసినారు. దేవుడు ఒక దినాన క్షేమస్థితిని మనకు తీసుకుని వస్తాడు. మనం వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. చూడండి 12వ వచనం, ఏబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, ఆడుదగాడిదలను కలిగిన. కాబట్టి దేవుడు డబల్ ఇచ్చేసినాడు అనమాట. అంతకితమైతే ఏబుకి ఏముండేది? అతనికి 7,000 గొర్రెలే ఉండేవి, ఇప్పుడు 14,000 ఇచ్చినాడు. మరి 3,000 ఒంటెలు ఉండేవి, ఇప్పుడు ఏం చేసినాడు? 6,000 ఇచ్చినాడు. అంతకితం 500 జాతులు ఉండేవి, ఇప్పుడు 1000 జాతలు ఇచ్చినాడు కదా. మరి తర్వాత ఇంకేం చేశాడు? 13వ వచనం, మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగిరి. కాబట్టి వాళ్ళు దేవుడు మరలా తిరిగి వాళ్ళకి ఏం చేశాడు? మునుపటి కంటే అధికమైన మేలు. ఇప్పుడు 14 మంది, ఇప్పుడు 20 మంది అయినారు అన్నమాట. 20 మంది పిల్లలు అయినారు. కాబట్టి ఆ పిల్లలు కూడా ఎలాంటి వాళ్ళంట? 15వ వచనం, ఆ దేశమందు అంతటిను ఏబు కుమార్తెలంతా సౌందర్యవతులు కనబడలేదు. కాబట్టి తండ్రి ఏం చేశాడంటే అన్నదమ్ములతో పాటు వాళ్ళ సహోదరులతో పాటు ఏబు స్వాస్థ్యాలని పంచిపెడుతూ వచ్చినాడు. ఏబు 16వ వచనంలో చూసినట్లయితే 140 సంవత్సరాలు, 16వ వచనం చదువుకుందాం, అందరు కలిసి చదువుకుందాం. అటు తర్వాత ఏబు 140 సంవత్సరములు బతికి తన కుమారులను 4వ తరం వరకు చూసిన పిమ్మట ఏబు కాలం నిండిన వృద్ధుడై మృతి పొందిన. దేవుడు ఎంత ఆశీర్వదించినాడు చూడండి. కాబట్టి దేవుడు ఈరోజు మనకు చెప్పేది ఏంటంటే, మనం కూడా మనల్ని బాధించే వారి కొరకు, మనల్ని హింసించే వారి కొరకు, మన మీద నేరాలు మోపే వాళ్ళ కొరకు, మనల్ని ఎంతగానో బాధించి మనల్ని హింసపెట్టే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి క్షేమం కోరి మనం వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకు క్షేమం కలగజేస్తాడు. వారి క్షేమమే మన క్షేమం నాకు ఏమైద్దంట? ఆధారం అయిద్దంట. కాబట్టి ఇట్టి అనుభవంతో మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళలో ప్రభా ఏబు తన స్నేహితుల కొరకు, ఇప్పుడు మనం ఏమైనా ప్రార్థన చేద్దాం. ప్రభా ఏబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. నేను కూడా నన్ను బాధించే వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నన్ను అనేక మంది హింసిస్తూ వచ్చినారు. నన్ను హింసించే వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అనేక పర్యాయములు ప్రభా నేను క్షమిస్తూ వచ్చినాను, కానీ నేను వారి కొరకు ప్రార్థన చేయలేదు. కానీ ప్రభా నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలని, హింసించే వారి కొరకు, బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలని నాతో మాట్లాడుతూ వచ్చినావు. నేను కూడా ఏబు వలే దేవా, మరి తండ్రి క్షమించే మనసు నాకు కూడా అనుగ్రహించండి. ఇట్టి అనుభవంలో మన శత్రువులను, మిమ్మల్ని బాధించే వారిని, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇట్టి అనుభవంలో మనము ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి
ఆశీర్వదించునుగాక. ఏ రీతిగా